గతంలో ఏదైనా కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా కోర్టులో కామెంట్ వస్తే బ్రేకింగ్లు, డిబేట్లు, ఆ తర్వాత పేపర్లో ఫ్రంట్ పేజీ హెడ్డింగ్లు నడిచేది. అదే ఇప్పుడు బాబు సర్కార్కి సంబంధించి అదే హైకోర్టు నిలదీస్తే లోపల పేజీలో ఒక ముక్క, అది కూడా అంటనట్టుకుండా అదే సమయంలో సాక్షి రాసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్గా స్పందించింది. డీజీపీ పోస్ట్ మీద తమకున్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామంటే హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించి సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోసా రమణ అరెస్టు విషయంలో పోలీసులు వాస్తవాన్ని దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్టు వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది. రాతపూర్వక ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చెప్పింది. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుపట్టింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణ మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రంగనాథరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరుల మీద విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం చైతన్య నగర్కి చెందిన బోసారామాన్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆవిడ పెట్టినటువంటి కేసు నేపథ్యంలో పరస్పర విరుద్ధ నివేదికలకు సంబంధించి ఇంతకుముందు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే అప్పుడు డీజీపీని అడిగింది. ఒక్కొక్క ఎస్పీ ఒక్కొక్కరు చెప్తున్నారు, మొత్తం కలిపి నాకు క్రోడీకరించుకుని చెప్పమని. డీజీపీ నుంచి అది రాలేదు. దానికే ఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సందర్భంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధ వ్యవహారంలో వైఎస్ఆర్ కడప జిల్లా అప్పటి ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీందర్ రెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రంగనాథరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ మీద నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్టు తెలిపింది. వాటికి బదులు ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీందర్ రెడ్డి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణ్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది జరిగింది.